అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. ఈ ప్రాంతం ఆ ప్రాంతం కానీ కాదు, అన్ని చోట్ల రైతులను కదిలిస్తే వ్యవసాయం లాభదాయకంగా లేదని, నష్టాలు సర్వసాధారణమయ్యాయని చెబుతూ ఉంటారు. సర్కార్ వైపు నుంచి సాయం అంతంత మాత్రమేనని నిరాశ నిస్పృహలతో మాట్లాడుతూ ఉంటారు. అయితే వారిలో కొందరు మాత్రం వ్యవసాయాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉంటారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడరు. ఉరిమే ఉత్సాహంతో సొంతంగా ప్రణాళికలు తయారు చేసుకుని వ్యవసాయాన్ని లాభదాయకంగా చేస్తూ ఉంటారు. అలాంటి అన్నదాతే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కూచపూడి సత్యనారాయణ. ఆయన చిన్న రైతే కావచ్చు, ఆయన అందించే స్ఫూర్తి మాత్రం అసాధారణమైనది. సృజనాత్మకత ఆలోచనలతో నిత్యం వ్యవసాయమే లోకంగా జీవించే సత్యనారాయణ చెప్పే సాగు ముచ్చట్లు చూద్దాం. ప్రపంచమొక పద్మవ్యూహం, వ్యవసాయమొక నిత్య కురుక్షేత్రం. ఒకటి కాదు, రెండు కాదు, నడిచే దారిలో రైతుకెప్పుడూ తొలగని అడ్డంకులే. పంట పండించే పోరాటంలో అతనెప్పుడూ అభిమన్యుడే. విత్తునాటే దగ్గర్నుండి విత్తనం అమ్ముకునేదాకా అనుక్షణం అప్పుల బాధలే. చెమటతో గింజ తడిపి నెత్తుటితో పంట పోదన చేసేదాకా అడుగడుగునా ప్రసవ వేదనే. నేలకు నోటికి మధ్య అందనంత దూరం పెరుగుతున్న సేద్యం మీద ప్రేమ సడలక, మట్టి పట్ల మనసు విర్రగక, వ్యవసాయమే వెన్నుగా సాగుతున్న రైతే మనకు ప్రేరణ. అంతులేని ఈ స్తబ్దతను అంకురమై చీల్చుకువచ్చే అన్నదాతలెందరెందరికో వందనం చేస్తూ అటువంటి ఓ భూమిపుత్రుడి స్ఫూర్తిని ఒక్కసారి మనం తలుచుకోవలసిన సందర్భమిది. యువతరాన్ని సేద్యానికి పునరంకితం చేస్తోన్న శ్రమయాగపు సందేశమిది. నిరాశ ముఖం మీద ఆశల ముసుగేసి, పంటలతో భూమికి పచ్చని రంగేసి, పూల స్వప్నాలతో దృశ్యాలకు వేవేల వర్ణాలద్ది వ్యవసాయానికి ఉత్ప్రేరకంగా నిలిచిన కూచపూడి సత్యనారాయణ మార్గం రైతన్నలకు స్ఫూర్తిదాయకం. నా పేరు చలగొండ శ్రీనివాసరావు అండి. ప్రస్తుతం వ్యవసాయ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. ఆదాయం ఏమీ పెద్దగా గిట్టుబాటు లేదండి. కానీ ఇంకా వేరే పని ఏమీ చేయలేము. మేము దీన్ని వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేవాళ్ళం. ఇంక మేము అదే జీవనాధారం అండి. దాన్నే నమ్ముకొని చేస్తున్నామండి. ఇంకా డెవలప్ చేస్తున్నాము. మా మామయ్య గారు కూచిపూడి సత్యం గారు అండి. ఆయన వ్యవసాయం అంటే ఆయనకు బాగా తపనండి. ఎప్పటి నుంచో ఏదో ఒకటి కనిపెట్టాలి, ఏదో ఒకటి కొత్తదనం వ్యవసాయంలో తీసుకురావాలని ప్రతిరోజు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారండి. ఆయన్ని మేము ఆదర్శంగా తీసుకొని మేము కూడా అదే బాటలో నడుస్తున్నామండి. తెల్లని మంచు తెరలకు వర్ణాలద్దుతున్నట్టుగా బంగారు వర్ణపు బంతిపూల రేకులు, పిల్లల నవ్వులు, సీతాకొక చిలుకల పలకరింపులు వెరసి ఆయన 5.5 ఎకరాల క్షేత్రం సుందర నందనవనాన్ని తలపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో
పెద్ద కడిమి గ్రామానికి చెందిన సత్యనారాయణ ఎకరంన్నర జామలో అంతర పంటగా బంతిపూలు వేశాడు. దీనిలో 20,000 పెట్టుబడితో 60,000 ఆదాయాన్ని పొందాడు. దీర్ఘకాల పంటలు వేసినప్పుడు అంతర పంటలుగా తాత్కాలిక పంటలు వేస్తే రైతుకు లాభదాయకమంటారు సత్యనారాయణ. ఈ ప్లాటు మాదేనండి, 1.5 ఎకర్ అండి. జామ వేసామండి. దాని మీద అంతర పంటగా ఆదాయం కోసం 2 ఇయర్స్ వరకు ఆదాయం రాదండి. అందువల్ల బంతి వేసామండి. ఒక 20,000 పెట్టుబడి పెట్టామండి, ఒక 70,000 వచ్చిందండి. అదే మా ఆదాయం అండి. మళ్ళీ ఇంకేదైనా వేసుకోవచ్చండి, ఆనబో లేకపోతే ఇంకోటో పెడతామండి. లాంగ్ టర్మ్ పంటలు వేసినప్పుడు వేరే పంట వేసుకోవచ్చండి, చిన్న చిన్న పంటలు వేసుకుంటే ఆదాయం బాగా వస్తుందండి. వ్యవసాయంలో సత్యనారాయణకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. 35 సంవత్సరాల క్రితం ఆయన సొరకాయ పంటలో పలు ప్రయోగాలు చేశారు. తాను స్వంతంగా తయారు చేసిన విత్తనాలతో 1 ఎకరంలో సొరకాయ సాగు చేసి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. మైకో కంపెనీని పెట్టి తయారు చేసామండి. లాంగు రౌండ్ కలిపి క్రాస్ చేసేవాళ్ళం అండి. లాంగ్ది తీసుకొచ్చి రౌండ్దే లాంగ్ దానికి క్రాస్ చేసేవాళ్ళం అండి. అప్పుడు 76లోనండి. తర్వాత మామూలు వ్యవసాయం మొక్కజొన్న మేజది పండించామండి. ఇది 2 ఇయర్స్ అయిందండి నా దగ్గరికి వచ్చి. మామూలు మైకో చెంబు విత్తనం పెట్టామండి మార్కెట్ చేద్దామని. నాకు అనుమానం వచ్చిందండి. అప్పుడు మనం చేశాం కదా అనే ఉద్దేశంతో దేశవాళీ విత్తనం ఉందండి, దాని పువ్వు తీసుకొచ్చి నేను క్రాస్ చేసామండి. మెయిల్ పువ్వు ఫిమేల్ క్రాస్ చేసామండి. వచ్చేసిందండి ఆటోమేటిక్గా. పెట్టామండి. ఇది సక్సెస్ అయిందండి. 60 సెంట్లు పెట్టామండి. ఇది అదండి. ఈ సంవత్సరం కొంచెం భారీకి వెళ్ళామండి. ఇది పెట్టామండి. దానికి ₹1,00,000 వచ్చిందండి. వాటర్ చాలలేదు సార్, బోరు దెబ్బతిందండి. 1 మంత్ ఎంతో తెగిందండి. 1 మంత్లోనే ₹1,00,000 వచ్చినాయండి. ఇక వాటర్ చాలలేదండి, ఎండిపోయింది, వదిలేశానండి. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ రైతుకు పెనుభారంగా, వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదంగా తయారవుతున్న నేపథ్యంలో కొంతమంది అభ్యుదయ రైతులు వాడుతున్నారు. సత్యనారాయణ సైతం అదే బాటలో సాగుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధిస్తూ మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఎకరాకు 5 ట్రక్కులు ఎరువు తోలుతామండి. విత్తనం పెడతామండి. 4 గజాలకు ఒక గింజ అండి. ఒక గింజే పెడతామండి. 4 గజాలు డిస్టెన్స్లో పెడతామండి. ఆ తర్వాత అమ్మోని కొంచెం వేస్తామండి. తర్వాత బయో మందులు కొడతామండి పైన, స్ప్రేయింగ్ బలానికి, తెగుళ్ళకి, అన్నిటికీ అయ్యానండి. 60-50 రోజుల్లో కాపుకొచ్చేస్తుందండి. పెట్టుబడి వద్దేవదండి, 6,000-7,000 పెట్టుబడి అవుతుంది. అంతకంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అవుతుందండి, ₹1,00,000 వస్తుందండి ఎకరానికి. రైతులంతా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కష్టపడతానండి. వాటర్ కూడా నేనే కట్టుకుంటానండి. నేనే మార్కెటింగ్ చేసుకుంటానండి. రైతు బజార్ పెట్టుకెళ్ళి అమ్ముకుంటానండి. సత్యనారాయణకు మొదట్నుంచి వ్యవసాయం అంటే ఆసక్తి. వ్యవసాయం మీద ఆశతో బోలెడన్ని ప్రయోగాలు చేశారు. పెద్ద ఎత్తున లాభాలు సంపాదించకున్నా సేద్యం మిగిల్చిన సంతోషం ఆయన మెరిసే కళ్లలో కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నేను వ్యవసాయం చేసేది చిన్న రైతునండి. మొత్తం రాజస్థాను, బరోడా తిరిగానండి. గుజరాత్లో, బరోడాలో వ్యవసాయం చూసి వచ్చానండి. చాలామందికి వ్యవసాయం గురించి సలహాలు చెప్పానండి. మధ్యప్రదేశ్లో 2 పట్టణాలు తిరిగానండి. ఇండోర్ అండి, అకోలాలో మా కంపెనీ ఉందండి, అక్కడ తిరిగామండి. ప్రతి విత్తనం రీసెర్చ్ చేసుకుంటూ పోవటమేనండి. టెస్టింగ్, ఇది ఎలా వస్తుంది, దీని బ్రీడ్ ఎంత, దాని దిగుబడి ఎలా వస్తుందని. విత్తనం మొట్టమొదటి మైకా వాళ్ళు అమెరికా నుంచి తెప్పించారండి. ఫస్ట్ మాకు ఈ విత్తనం, దాన్ని క్రాస్ చేసి దీన్ని తయారు చేసామండి. ఇప్పుడు వ్యవసాయమేనండి. పెద్దగా సంపాదించలేదు కానండి, సుఖపడుతున్నామండి. లోటు లేకుండా సుఖపడుతున్నాం. 50 ఏళ్ల వ్యవసాయంలో సత్యనారాయణ పలు ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా మొక్కజొన్నలో ఆయన అనుభవం ఎంతోమంది రైతులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చింది. నేను 8వ సంవత్సరంలో వ్యవసాయంలోకి వచ్చానండి. అప్పటి నుంచి వ్యవసాయమే నా వృత్తి అండి. మొక్కజొన్న, టొబాకో, టమాటా, వంగ ఇవన్నీ పండించానండి. కూరగాయ పాదులు పండించానండి. కాకర పండించానండి. ఇంకా వెరైటీలు జామ పండించామండి. వాటిలో మొక్కజొన్న నాకు లాభసాటి అయ్యిందండి. మొక్కజొన్నలో రావు గారని అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్ చెప్పాడండి. దాన్ని బట్టి వ్యవసాయం చేశానండి.
దానిని గింజని సాలు మధ్యలో పెట్టమన్నారండి ఆయన. పెట్టినప్పుడు దిగుబడి కొంచెం తగ్గిందండి. మేము మార్చి పక్కన పెట్టామండి. బాగా దిగుబడులు వచ్చినాయండి. అది వాళ్ళు శబాస్ అన్నాడండి ఆయన. బాగా చేశారండి చౌదరి గారు అన్నారండి. అక్కడ నుంచి ఈ ఊరు రైతులు మొత్తం పక్కన పెడతామే మొదలెట్టారండి. పక్కన విత్తనం పెడితే పోషక పదార్థాలు ఎక్కువ అందినాయండి దానికి. తడి పెట్టినప్పుడు బాగా దిగుబడి వచ్చిందండి. అప్పుడు నా పనికి మెచ్చుకొని ఆన విత్తనం అమెరికా నుంచి తెచ్చిచ్చాడండి. ప్రధాన పంటలపైన ఆధారపడకుండా అంతర్ పంటలు పండించడంపై ఎక్కువగా దృష్టి పెట్టిన అభ్యుదయ రైతు కూచిపూడి సత్యనారాయణ. ఇందులో సాధించిన అనుభవంతో సొంతంగా విత్తనాలు కూడా తయారు చేసుకున్నారు. శాస్త్రవేత్తలాగా ఆలోచిస్తూ నిరంతరం కొత్తదనంతో సాగును తనదైన పద్ధతిలో తీర్చిదిద్దుకున్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన బంధువులు, స్నేహితులు కూడా లబ్ధి పొందుతున్నారు. సర్కార్ సాయం అనేది ఎవరికో కొంతమందికో, అది ప్రజాప్రతినిధుల వెంట తిరిగే రైతులకే లభిస్తోందని, రైతులు అలాంటి సాయంపై ఆధారపడకుండా ఎవరికి వారు తమ తమ స్థాయిల్లో నిలదొక్కునే ఉపాయాలు ఆలోచించుకోవాలని సత్యనారాయణ అంటారు. వ్యవసాయంలో శ్రమతో పాటు కొంత ముందు చూపుంటే ఎలాంటి లాభం ఉంటుందో సత్యనారాయణ క్షేత్రం చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడో పొలంగట్ల చుట్టూ వేసిన కొబ్బరి చెట్లు తనకివాళ జీవనాధారంగా నిలిచాయని ఆయన గర్వంగా చెబుతారు. కొబ్బరి మొక్కలండి అంబాజీపేట నుంచి తెచ్చామండి. కొంచెం హైబ్రిడ్ రకం ఉందండి. దిగుబడి బాగా వస్తుందండి. ఎరువులు ఏమేమండి, పంటకేసిన ఎరువులు సరిపోతాయండి. చెట్టుకి 500, 700 కాసే చెట్టు కూడా ఉందండి మా తోటలో. చెట్టుకి 450 రూపాయలు దిగుబడి వస్తుందండి. నేను బతికేది వాటి మీదండి. మంచి దిగుబడి వస్తుందండి. నేను వాటర్ కానీ ఇంకోటి చూడండి, లోన పంట వేసుకుంటాం అంతే. రైతులు చేసుకోవచ్చండి. బాగా దిగుబడులు వస్తాయండి. చక్కగా బతకొచ్చండి. నేటి వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎక్కువ శ్రమ చేయడంతో పాటు మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని ఉన్న కొద్ది భూమిలో ఎక్కువ రకాల పంటలు వేయాలంటారు సత్యనారాయణ. ప్రస్తుతం వ్యవసాయ పరిస్థితి రైతులు బాగోలేదండి. మేము మట్టికి వ్యవసాయం తగ్గించుకొని అంతర పంటలు వేసుకుంటున్నామండి. అదో పంట ఖర్చు తగ్గే పంట వేసుకుంటున్నామండి. జామ, బంతి వేసుకోవచ్చండి. ఇంకా ఇతరగా ఆనం పెట్టుకోవచ్చండి. ఇంకా కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి అంటే లేట్గా వస్తుందండి. దాంట్లో అంతర పంట వేసుకోవచ్చండి. మల్లి తోట వేసుకోవచ్చండి. మల్లి కూడా వేసుకోవచ్చండి. వేసుకుని దాంట్లో అంతర పంట వేసుకోవచ్చండి. మల్లి వేసుకుని బంతి తోట వేసుకోవచ్చండి. ఖర్చు తక్కువలో రైతు గెయిన్లోకి వెళ్తాడు. ఖర్చు తక్కువ పంటలు వేసుకోవాలండి. ఎంతవరకు మార్కెట్ దృష్టిలో పెట్టుకుని పంటలు వేసుకోవాలండి. కొన్ని మాకు కూడా లాస్ వచ్చినాయండి. దెబ్బతిన్నామండి. కొన్ని పంటలు టొబాకో వేసామండి, దెబ్బతిన్నామండి. సిద్ధంటే మొక్కజొన్న పెట్టామండి. దాంట్లో 50,000 పోయిందండి. అలా లాస్ వచ్చిందండి. వచ్చే ఈ పంటలో దిగామండి. లాభసాటిగా ఉన్నామండి. అది ఆలోచించే రైతు తెలివిగా జాగ్రత్త చేసుకోవాలండి. అది వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించాలంటే ప్రభుత్వాలు రైతుకు నేరుగా సహాయం అందించాలని చెబుతారు సత్యనారాయణ. అలా జరిగితే కొత్త తరం వ్యవసాయంలోకి రావడానికి అవకాశం ఉంటుందని, దానివల్ల వాళ్ళు ఎవరి కింద పనిచేయకుండా స్వతంత్రంగా బతికే అవకాశం ఉంది అంటారు. ఇందులోకి రావాలంటే వ్యవసాయానికి ఇంకా మార్పు రావాలండి. ప్రభుత్వంలో వాళ్ళు సబ్సిడీలు ఇచ్చేయి ఒరిజినల్ రైతుకి ఇవ్వాలండి. ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే అంతా డూప్లికేట్ రైతులకండి. అంతా బ్రోకర్లకు ఇస్తున్నారండి. కష్టపడే రైతుకి ఇవ్వట్లేదండి. అర్థమైందండి. సబ్సిడీ కానీ ఇంకోటి రాయితీ ఏమి ఇవ్వట్లేదండి. కష్టపడేవాడు చాలా అండర్గ్రౌండ్లో ఉన్నాడు. వీడు రాజకీయ నాయుడు వెనకాల తిరిగేవాడికే ఇస్తున్నారండి. మొత్తం కష్టపడి చేసుకోవాలండి. మనిషి తిరగబడాలి. లేబర్ దొరకట్లేదే అని మనీ తెట్టుకోకూడదు. వీడికి వీడే కష్టపడి పంటను మార్చుకొని ఇంకోలాగా చేసుకోవాలండి. మార్పు చేసుకుని వ్యవసాయంలో మిగులుద్దండి. కానీ వాడు కష్టపడితే కదా. వాడు రాయితీ కోసమనో ఎవడో గవర్నమెంట్ ఏమైనా ఇస్తాడేమో చూస్తున్నాడు. వాడి కోసం చూడకూడదండి. స్వతంత్రించి వాడికై వాడు కష్టపడి చేసుకోవాలండి. అది
మా మామగారు అవుతారు కూచిపూడి సత్యం గారు. ఆయన ద్వారా సలహాలు అడిగి తీసుకుని మేము కూడా ఇట్లాంటి కొత్త కొత్త వెరైటీలు అవి ప్రయోగం చేస్తున్నాము. ఏ డౌట్ వచ్చినా కానీ ఆయన అడుగుతాము, ఆయన చెప్తుంటారు. దాని గురించి ఏ మందులు ఆయన చెప్తుంటారో ఆయన కొడుతున్నాము. మేము ఊళ్ళో ఎవరైనా సరే ఆయన సలహా తీసుకుంటాము. పెదగడమి కూచిపూడి సత్యనారాయణ గారు సలహాలతో ఇక్కడ ఏలూరు రైతు మార్కెట్కి తీసుకొచ్చి వారు ఆనపకాయ తీసుకొస్తుంటే ఆయన వచ్చేదాకా కూడా రైతులు కస్టమర్లు వెయిట్ చేసి ఆనపకాయని విపరీతంగా కొంటున్నా పక్కన ఉన్న రైతులు కూడా కొనకుండా ఈయన సేంద్రీయ వ్యవసాయంతో చేస్తున్నట్టు ఆనపకాయని ఈయన కోసం వెయిట్ చేస్తూ కూడా కాయ 20 రూపాయలన్న ఈ రోజుల్లో ఆయన కాయ కోసం వెయిట్ చేసి తీసుకెళ్తున్నారు. అట్లాగే ఈయన చేసిన బంతి సాగు కానీ ఈయన చేసినటువంటి ట్రేల్లో నారమ్మి రైతుని ఉత్సాహపరిచి రైతుకి ఆదాయం వచ్చే మార్గాలు ఈయన అనేక రకాలుగా చూపిస్తున్నారు. ఈయన ట్రే కనకాంబరం నారు కానీ బంతి నారు కానీ అమ్మి రైతుకి ఆర్థిక పుష్టి సమకూరుస్తున్నారు. అట్లాగే ఈ రోజున రైతు వ్యవసాయం చేయలేము అన్న పరిస్థితిని ఈయన యొక్క వ్యవసాయ యొక్క సూచనలతో రైతుకి ముందుకు రావడానికి అవకాశం కనబడుతుంది. ఈ బంతి చేయటం వలన డ్రిప్తో బంతి చేయటం వలన ఈరోజు కూడా మార్కెట్ 20 రూపాయలు నడుస్తున్న చేలో ఇంకా 4-5 టన్నులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇదంతా కూడా ఆయన సొంత విత్తనం ద్వారా ప్రయత్నం చేసి సొంతంగా తయారు చేయటం వలన రైతుకి ఈయన యొక్క సూచనలు తీసుకుని యువత రైతు కూడా అభివృద్ధి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. వ్యవసాయానికి నీరు మూలాధారం. అయితే మొక్కకు నీటినందించే విషయంలో రైతులు సరైన అవగాహన ఏర్పరచుకోవాలంటారు సత్యనారాయణ. అదను చూసి మొక్కకు నీరందించడంతో పాటు నేరుగా వేరుకు అందేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆయన. వ్యవసాయంలో నీటి ప్రాధాన్యత అంటే టైంకి వాటర్ పెట్టుకోవాలండి. ఆరుదలను బట్టి చూసి మేము 6 రోజులు పెడతామండి. లేదు ఏదన్నా చలిగాలి మళ్తే 4 రోజులు పెడతామండి. లేదు 10 రోజులకు పెట్టుకోవచ్చండి. అంత జాగ్రత్తగా చూసి పెట్టుకున్న వాడికి దిగుబడి లోటు రాదండి, ఫుల్ దిగుబడి వస్తుందండి. అదండి ఎరువులు చూసుకుని మనం పైరు ఎర్రబడకుండా లేదు ఎక్కువ బెట్టర్ రాకుండా చూసుకోవాలండి. మెట్ట వ్యవసాయంలో దెమ్మ ఉండాలండి, దానికి మట్టి ఉండాలండి. మొక్కకి మట్టి వేసుకుని పక్కన తడి పెట్టాలండి, కింద నుంచి ఇలా తేవెక్కాలండి. అంతేగాని నీరు వాటరు ఏరు మీద పడకూడదండి. దాని అంతటికి అది ఇలా బలం నీరు లాక్కోవాలండి. ఏమంటే అప్పుడు మనకి పూర్తి దిగుబడి వస్తుందండి, ఆదాయం బాగా పెరుగుతుందండి. రైతులను వేధిస్తోన్న అనేక సమస్యల్లో కరెంటు కోత ప్రధానమైనది. అవసరమైనంత మేర కరెంటు ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండి వ్యవసాయం అప్పుల పాలైపోతోంది. ఈ సమస్యను అధిగమించడానికి సత్యనారాయణ ఒక చిన్న ప్రయత్నం చేశారు. ఇది కష్టాల్లో ఉన్న అన్నదాతకు కొంత మేరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. బోరు వాటర్ తక్కువ వస్తుందండి. మరి తక్కువ వస్తుంటే ఈ చెరువు తవ్వించి దాంట్లో పెట్టుకుని అప్పుడు నేను తుమ్ము తీసి పెట్టుకున్నామండి. అప్పుడు సరిపోయినాయండి. తర్వాత 90,000 పెట్టి లోన్ తీసుకుని గోదావరి గ్రామీణ బ్యాంకు లోన్ తీసుకున్నామండి. తీసుకుని చెరువు కూడా తవ్వించి అప్పుడు వాటర్ సరిపోతుందండి. మాకు తుమ్ము తీసి పెట్టుకుంటున్నామండి, ట్యాంక్ చేసి పెట్టుకుంటున్నామండి. అప్పుడు సరిపోతుందండి. చిన్న చిన్న రైతులు అలా చేసుకుంటాం, చాలా బాగుంటుందండి. మాకు కరెంట్ తక్కువ అండి, 125 వోల్టేజ్ వస్తుందండి. వాటర్ తక్కువ వస్తుందండి. ఒకసారి ఆగిపోతుంది కూడానండి. దానివల్ల మళ్ళీ బోరు వేయించి దిగ్గు వేయించే అవతల దాన్ని పెట్టి చెరువు తవ్వించామండి. దాన్ని ట్యాంక్ చేసి వాటర్ నడుపుకుంటున్నామండి. అది 4 గంటలకు చెరువు నిండుద్దండి. నిండిన తర్వాత అప్పుడు తుమ్ము తీస్తే మాకు సరిపోతుందండి. లేకపోతే చాలవండి, బోరు నీళ్ళు తాగలేదు, కరెంట్ తక్కువ వస్తుందండి. అది బాధండి. అలాగే రైతులు కూడా తెలుసుకుని డెవలప్ అవ్వాలండి. నిరాడంబరంగా, నిష్కల్మషంగా, పువ్వుల్లో పువ్వై చీకటిలో వెలుగు రేఖై సాగుతోన్న సత్యనారాయణ జీవితం వ్యవసాయ ముఖ చిత్రంపై సప్తవర్ణ సంతకం. కొత్త తరం నేర్చుకోవలసిన అనుభవాల పాఠం. ఇవి సాగుబడి విశేషాలు. అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.